ఇదిగోండి మజ్జిగ చేశాను, మేగడ మజ్జిగ. ఇది పొద్దున పాలు నిండుకునేటప్పుడు మేగడ ఉంటుంది కదా, ఇక అడుగున ఇక ఆ మేగడ తోడు పెట్టేస్తే ఈ మాత్రం 3 లీటర్లకి ఈ మాత్రం వెన్నపూస అయిందనమాట. స్వచ్ఛమైన గేదెల నుండి వచ్చిన పాలు మీద మేగడతో వెన్నపూస. సరే, ఇది ఒకసారి మంచిగా కడిగేసుకున్నామంటే ఇప్పటికిప్పుడు తీసిన వెన్నపూస అయినా ఇలాగ నీళ్ళల్లో తాజాగా వాష్ చేసేసుకుని కరగపెట్టుకుంటే, వెన్నపూస ఇలా వాష్ చేసేసుకుని కరగపెట్టేస్తే నెయ్యి కమ్మటి వాసన, పూస నెయ్యి చిన్నపిల్లలకు వేసి పెట్టినా కూడా దోషం ఉండదు. చక్కగా మనం బయట నుంచి కొనుక్కునే నెయ్యిలో కల్తీలు ఉంటున్నాయి కదా, అలా ఏమీ ఉండదన్నమాట. ఈ వెన్నపూసలో మంచి నెయ్యి అయితే ఇలాగ తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో నుండే. నేను ఇట్లాగే చేస్తాను. కొంచెంగా వీడియో మీకు తీసి చూపిద్దామని చెప్పి ఈ మాత్రంగా షేర్ చేస్తున్నాను అనమాట. అయితే పొయ్యి వెలిగిస్తాను. ఇలా సిమ్లో పెట్టే కాస్తాను. చూడండి ఎంతలా వేడి తగలంగానే ఇలాగ జారిపోతుంది అనమాట. ఏమో అట్లకు పోసాను, మిక్సీ పట్టేస్తాను పిండి దోశలకు అనమాట. మెంతులు కూడా వేసాను, కొంచెమే అటుకులు నానబెట్టానండి దోశలు వేద్దామని. చూడండి నానితే ఎంత గ్లాసు వేయని, కొంచెం చారుడు అంటే చారుడు ఇన్ని మాత్రం తీసుకున్నా. అయినా చూడండి ఎన్ని వచ్చినాయో. నానిపోయిన తర్వాత ఒదిగైనాయి అటుకులు. ఏమండి పప్పు కూడా కడుగుతాను, కొంచెం నానాలి. పడుకునే ముందర మిక్సీ పట్టేసేసి మంచిగా ఇక ఈ నైట్ అంతా ఈ పిండిని బయట పెట్టేస్తా దోశలకి. రేపొద్దునకి చక్కగా పిండి పులిసి మంచి టేస్ట్గా వస్తాయి అన్నమాట. దోశలు కూడా చక్కగా కాగుతుంది చిటపటలాడుతూ కమ్మని నెయ్యి. ఇంకా కొంచెం ఉంది, ఇది రేపొద్దున్నే వేసి తినడానికి బయట పెట్టేస్తాను. గుమగుమలాడే కమ్మని నెయ్యి.